మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. నేడు బీసీ కోటాపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేనుంది. ఇక ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుపై సింఘ్వి సిద్ధార్థ్ దవేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. విద్యా ఉపాధి రంగాలకు మాత్రమే 50% పరిమితి ఉంటుందని చెప్తుంది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చలు జరిపి అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, రాష్ట్ర హైకోర్టులో జియో నెంబర్ 9 కి 4141 పైన స్టే ఇవ్వడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా చర్చించుకున్నారు. బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ ని ఖచ్చితంగా ఇచ్చి తీరే విధంగా పనిచేయాలి, అందుకు అనుకున్నటువంటి అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి ద్వారా ఒక స్పెషల్ పిటిషన్ వేయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు మరొక సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ దవేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మాత్రమే 50% సీలింగ్ కోటా ఏదైతే ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు విధించింది తప్ప రాజకీయాలు ఎక్కడ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన మేరకు దాన్ని కౌంటర్ చేస్తూ, దాన్ని ఛాలెంజ్ చేస్తూ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఏదైతే పరిమితులు ఉన్నాయో వాటి ఎత్తివేయాలని చెప్పేసి ఈ స్పెషల్ పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ ఇటు మిగతా న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున అక్కడ స్పెషల్ పిటిషన్ అయితే వేయించబోతున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో ఒక పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు ఇవ్వడంతో కూడా అందరూ కూడా ఒక్కొక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే పోరాడి సాధించాలి. ఖచ్చితంగా గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినటువంటి జీవోల మీద పోతే మళ్ళీ మనం పొలిటికల్ గా బదనాం అవుతామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుని స్పెషల్ పిటిషన్ వేసి ఛాలెంజ్ చేసి అక్కడ వచ్చేటువంటి తీర్పు ఆధారంగా ముందుకెళ్లాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. నిన్న అభిషేక్ సింగ్ మన్వి తోటి, సిద్ధార్థ్ దవే తోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా చర్చించడం జరుగుతుంది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన సుప్రీంకోర్టుకి వెళ్లి వీటిని ఛాలెంజ్ చేద్దామని చెప్పినప్పటికీ కూడా పలువురు మంత్రులు కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి ముందే ఎలక్షన్ జీవో ఇచ్చి వెళ్దాం, తర్వాత పరిణామాలు చూద్దామని చెప్పేసి పదే పదే మంత్రులంతా పట్టుపట్టడంతో కూడా దీన్ని రేవంత్ రెడ్డి అంగీకరించి జీవో ఇచ్చారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం అవుతుంది. ఇప్పుడు సీఎం అన్నదే జరిగింది. చివరికి మళ్ళీ సుప్రీంకోర్టు గడప తప్పలేదని చెప్పి చర్చ అయితే కొనసాగుతున్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.